నమస్తే గురూజీ. జయశ్వన్నారాయణ. గురూజీ, కామెంట్స్‌లో వచ్చిన ఇంకొక పరిహారం ఏంటి అంటే, నేను రోజు నిద్రపోతూ ఉన్నప్పుడు నిద్రపోతున్నాను కానీ నాకు భయంకరమైన కలలొస్తున్నాయి. దానికి నాకు ఏంటి సొల్యూషన్ అని చెప్పి అడుగుతున్నారు. మొదటిగా వారు బెడ్‌షీట్స్ మార్చుకోవాలి. కలర్స్ చేంజ్ చేసుకోవాలి. మీకు ప్రశాంతమైన నిద్ర రావాలి అనుకుంటే గనక బ్లాక్ కలర్ బెడ్‌షీట్ వేసుకోవాలి. లేదు అంటే గనక గ్రీన్ కలర్ గానీ, వైట్ కలర్ గానీ బెడ్‌షీట్ వాడాలి. ముఖ్యంగా ఆ రూమ్‌లో ఉన్నటువంటి పరిసరాల్లో మన ఫోటోస్ ఎక్కువగా పెట్టుకోకూడదు. ఏదైనా గుర్రాలు గానీ, ఏనుగులు గానీ, ఆవులు కానీ బొమ్మలు పెట్టుకోకూడదు. జంతువు సంబంధించిన బొమ్మలు పెట్టుకోకూడదు రూమ్‌లో. ఆ తర్వాత కలర్స్ చూసుకోవాలి. రూమ్‌లో ఎలాంటి కలర్స్ ఉన్నాయి, హాట్ కలర్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. ఇక బెడ్ లైట్ నైట్ పూట వెలిగించుకునేది బ్లూ కలర్‌లో ఉంటే నిద్ర పడుతుంది. వైట్ కలర్‌లో ఉంటే నిద్ర పడుతుంది. ఇక వేరే కలర్స్‌లో ఉంటే నిద్ర పట్టదు. ఇక ఇవన్నీ కాకుండా మనకి రూమ్‌లో కూడా ఇవి ఉంటాయి. ఫోర్క్ బల్లలు ఉంటాయన్నమాట. అంటే మనకి సెల్ఫ్‌లు. ఈ సెల్ఫ్‌లు మన పైన ఉన్నాయా చూసుకోవాలి. పడుకున్నప్పుడు ఆ సెల్ఫ్ కింద మనం పడుకుంటున్నామా, స్లాబ్ కింద మనం పడుకుంటున్నామా, ఇలా 2 చూసుకోవాలి. స్లాబ్ కింద పడుకుంటే నిద్ర వస్తుంది. సెల్ఫ్ కింద పడుకుంటే నిద్ర రాదు. అలానే మనం పడుకునేటువంటి ప్లేస్‌లో ఒక అడుగడుగున నిక్షేపణ, నేలలో అడుగడుగున నిక్షేపణ ఉంటుంది. అలానే ఆ పడుకునేటువంటి స్థలం మార్చుకోవాలి. ఆ ఇంటి వాస్తు ప్రకారంగా ఏ వైపునైతే తలవాపి పెట్టుకోవాలి. అలానే ఇంకొకటి, ఉత్తర వైపున తలవాపి కాకుండా తలగడ మనం పడుకునేటువంటి దానికి ఉత్తర వైపు ఒక్కటి పెట్టుకోకూడదు. మిగతా ఏ వైపైనా పెట్టుకోవచ్చు. కానీ అది ఏ వైపున పెట్టుకుంటున్నాం అనేది గ్రహించుకోవాలి. 2, 3 ప్లేసెస్‌లో పడుకొని చూడాలి. హాల్‌లో ఒకసారి, బెడ్‌రూమ్‌లో ఒకసారి పడుకొని చూడాలి. అలానే కిచెన్‌లో స్టవ్ ఉంటుంది. ఆ స్టవ్వు తూర్పు వైపు గోడకి పూర్తిగా ఆనించకూడదు. మనం ఇలా అంటే ఒక బెత్త సుమారుగా గ్యాప్ ఉండాలి. ఇలాంటి సంకేతాలు ఏదైనా ఉంటే వారికి నిద్ర అనేది పట్టదు. కలలు అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలాగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వారికి నిద్ర అనేది ఈజీగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి క్వశ్చన్‌కి అయితే ఆన్సర్ అవుతుంది.